ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధంతో నెలకొన్న ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు భారత్ అమెరికా బెదిరింపులను పక్కన పెట్టి తన చిరకాల మిత్రుడైన రష్యాకి మళ్లీ దగ్గరవుతోంది. దౌత్యపరంగా తన వ్యూహాన్ని మార్చుకుని ఇంధనం కోసం రష్యా వైపు మళ్లీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు రష్యా ఇంధన సహాయ మంత్రి పావెల్ సోరోకిన్తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి మౌఖిక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి ముడి చమురు, ఎల్ఎన్జీ దిగుమతులను భారత్ భారీగా పెంచుకోనుంది. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. హర్మూజు జలసంధి మూసుకుపోవడంతో దేశంలో ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్రం రష్యా నుంచి ఇంధన దిగుమతులను పెంచేందుకు పావులు కదుపుతోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా నుంచి నేరుగా ఎల్ఎన్జీ కొనుగోలును పునరుద్దరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ నెల 19న ఢిల్లీలో రష్యా ఇంధన సహాయ మంత్రి పావెల్ సోరోకిన్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మధ్య జరిగిన సమావేశంలో మౌఖిక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే కొద్ది వారాల్లోనే ఈ ఒప్పందం ఖరారు కానుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను సైతం రాబోయే నెల రోజుల్లో జనవరి స్థాయిల నుంచి రెట్టింపు చేసి మొత్తం దిగుమతుల్లో 40% పెంచుకోవాలని కేంద్రం భావిస్తోంది. జనవరిలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గించిన భారత్ ప్రస్తుతం దౌత్యపరంగా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించడం వల్లే ప్రస్తుత ఇబ్బందులు తలెత్తాయని భావిస్తోంది. ఒకవేళ పశ్చిమాసియా నుంచి ఇంధన సరఫరా ఎక్కువ కాలం నిలిచిపోతే దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని మార్చి 20న కేంద్ర మంత్రివర్గానికి అందిన ఒక నివేదిక తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు ఈ పరిస్థితులను రష్యా అనుకూలంగా మార్చుకుంటుంది. తాజా ఎల్ఎన్జీ ఒప్పందంలో భారత్ కు గతంలో మాదిరిగా అనుకూలమైన షరతులు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం ఇంధన రంగమే కాకుండా భారత్లోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార లైన్ల నిర్మాణంలో పాలు పంచుకోవాలని రష్యా ఆసక్తి చూపుతోంది. విమాన రాకపోకలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. వీటన్నిటికీ మించి ఇరు దేశాల మధ్య ఏకంగా 96% వాణిజ్యం ఇప్పుడు డాలర్లతో కాకుండా రూబుల్ మారకంలోనే జరుగుతోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, రష్యా మధ్య భారత్ ఎంతో చాకచక్యంగా దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. కానీ స్వదేశీ ప్రయోజనాలే పరమావధిగా భావించే భారత్ కు ప్రస్తుత గల్ఫ్ సంక్షోభం ప్రత్యామ్నాయాలు లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా బెదిరింపులను పక్కన పెట్టి తన చిరకాల మిత్రుడైన రష్యాకి భారత్ మళ్లీ దగ్గరవుతోంది.